ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించుదామని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఆరిలోవలో 13వ వార్డులో ఎవరి ఇంటి దగ్గర వారు పంటలు పండించుకునేందుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సేకరించిన గుంటూరు మిర్చి, రాజమండ్రి వంకాయ, శ్రీకాకుళం జిల్లా బత్తిలి, వంజంగి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన టొమాటో, గుత్తి, వంగ, బళ్ళారి ఉల్లిపాయ నారు తదితర 3 రకాల బంతి నారు, 20 రకాల ఆకుకూరలు, కాయగూరల విత్తనాలను ఆమె ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంలో ఆమె ప్రసంగించారు. మన నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూసీడీ ప్రతినిధి ప్రసాద్, సిఓలు తదితరులు ప్రసంగించారు. ఆర్పీలు, జీవీఎంసీ, ఎస్ఆర్యు ప్రతినిధులు రవి, దివ్య, వివేక్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్లు రాజేశ్వరి, రవితేజ, అధిక సంఖ్యలో స్వయం శక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. రాజమణి గారికి, ప్రత్యేకించి రాజమణి గారికి, రత్నం గారికి, జోనల్ కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం విశాఖపట్నం మొన్న జూన్ 6న పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. దాంట్లో భాగంగా ఎకో వైజాగ్ అని కొత్త కాన్సెప్ట్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీసుకురావడం జరిగింది. అంటే అందులో 5 రకాలు మనం చేస్తున్నాము. అందులో ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఎకో క్లీన్ అంటే మనము మన ఇంటి దగ్గర మన చుట్టూ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. ఆ నీట్గా ఉంచుకుంటే మనకి ఎటువంటి జబ్బులు కానీ ఇవేవి రావు. అలాగే ఎకో గ్రీన్, అలాగే ఎకో గ్రీన్ అంటే ఇప్పుడు ఏదైతే మిద్దె తోటలు పెంపకము, పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా ఎక్కువగా మన ఇంటి చుట్టుప్రక్కల మన ఇంటి పైన పెట్టుకుని ఈ పర్యావరణాన్ని కాపాడడానికి కోసం మొక్కలు పెంచే కార్యక్రమం. అలాగే ఎకో బ్లూ అంటే బీచ్ క్లీనింగ్, బీచ్ పరిసరాలు బాగుండడం. ఎకో జీరో ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ని పూర్తిగా మనం వాడకపోవడం మంచిది. దానివల్ల ఎంతోమంది మనకి ప్రాణహాని కూడా ఉంది ప్లాస్టిక్ వల్ల. అలాంటిది నిర్మూలించాలని ఒకటి కాన్సెప్ట్. అలాగే జీరో పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల, వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని కంట్రోల్ చేయాలని 5 కాన్సెప్ట్స్ తీసుకున్నాము. అలా పై వరకు వచ్చి పైన ఏం చేస్తారంటే 3 అంగుళాల ఎత్తున మట్టి వేసుకోండి. 3 అంగుళాల ఎత్తున మట్టి వేసుకుని పైన ఏం చేస్తారంటే రాత్రి నానబెట్టిన ధనియాలు కానీ, మెంతులు కానీ, ఇంటికాడ ఉన్నవి తోటకూర నైట్లో ధనియాలు, మెంతులు ఉంటాయి కాబట్టి అవి దాని మీద నాటితే ఏమవుతుంది అంటే మనకి ఒక 15 రోజుల్లో కొత్తిమీర అందుకు వస్తుంది. లేదా ఈ తోటకూర వేస్తే తోటకూర అందుకు వస్తుంది, మెంతులు వేస్తే మెంతి మొక్కలు పైకి వస్తాయి. అలాగే 45 రోజులు అయ్యేటప్పటికి పంట పైన తీసుకోవచ్చు. కింద ఏదైతే కూరగాయలు వేస్ట్ ఉందో అది అలాగా కుళ్ళిపోయి మట్టిగా మారిపోతుంది. అది ఏదైతే మళ్ళీ కిందకి దిగిపోతుందో దాని మీద మళ్ళీ కూరగాయలు మనం ఆకుపక్క తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 అంగుళాలు ఎత్తున కూరగాయలు వేస్ట్ చేసి దాని మీద మళ్ళీ మనం ఒక 3 అంగుళాలు ఎత్తున మట్టి వేసుకున్నాం అనుకోండి, కూరగాయలు వేస్ట్ అనేది బయట పడేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఇలాగ ఒక్కొక్క గోళం చేసుకుంటూ వెళ్తే మనకి నెలకి 2 గోళాల చొప్పున, 5 ఉన్న కుటుంబంలో 2 గోళాల చొప్పున మనకు తయారవుతుంది. ఇలాగా మనకి ఒక ఏడాదికి దాదాపుగా 2000 రూపాయల ఎరువు మన ఇంట్లో తయారవుతుంది. మిద్దె తోటల పెంపకం ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. అదంతా కూడా మీరు అవలంబిస్తే మీరు డైలీ మీరు కూరగాయలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీ ఇంట్లో పండిన కూరగాయలను మీరు వండుకోవడం వల్ల మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే వేదిక ముందున్న ఆర్పీలకి, వాలంటీర్లకి, అలాగే సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి కార్యక్రమానికి మన జీవీఎంసీ వాళ్ళు, మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి అవేర్నెస్ చేస్తూ మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం బయట కొనే కాయగూరలన్నీ కూడా మందులు పెట్టి ఇంజక్షన్లు తొందరగా పంట రావాలని చెప్పేసి ఇంజక్షన్స్ వేసి, కెమికల్స్ వేసి అనేక రకమైన కాయగూరలు మనకు వస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా కొంటున్నాం. ఎందుకంటే ఏవి జన్యులు, ఏవి మందులు వేసి పండింగ్ చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి అందరం కూడా అవే కొనుక్కొని తినవలసిన పరిస్థితి ఉంది.
సో వాటిని మేయర్ మేడం గారు, కార్పొరేటర్ మేడం గారి చేతుల మీదుగా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అలాగే కొన్ని పాయింట్స్ గా కూడా మేము చెప్పేది ఏంటంటే, ఒక మిద్దె తోట పెంపకం ఒక ఆహారానికి సంబంధించింది. ఇది మన హాబీయే కాకుండా మనకి వాతావరణంలో మార్పులను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాతావరణంలో మార్పులు, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కూడా మనం ప్లాంటేషన్ యాక్టివిటీ ఒకటి ఉపయోగపడుతుంది. Please like, share, subscribe our channel.